హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, మనము రీజనింగ్ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాము. టుడే ఈజ్ ద ఫస్ట్ లెక్చర్. స్టూడెంట్స్, ఈ సిరీస్లో మనము 30 లెక్చర్స్ డిస్కస్ చేసాము. ఈ 30 లెక్చర్స్లో మనకు 20 పీవైక్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్దాము విత్ బెస్ట్ షార్ట్ ట్రిక్స్. ఈ సిరీస్ వచ్చేసి ఆర్ఆర్బి, ఏఎల్పి టెక్నీషియన్, జేఈ, గ్రూప్ డి మరియు ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ గెటింగ్ లేట్ స్టూడెంట్స్, ఇక ఎవరైనా మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్. స్టూడెంట్స్, ప్లీజ్ జాయిన్ దిస్ సో దట్ యూ విల్ గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. నాకు రీజనింగ్లో టాపిక్స్ వచ్చేసి క్యాలెండర్స్, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెటికల్ టెస్ట్, కోడింగ్, డీకోడింగ్, డైరెక్షన్ టెస్ట్, కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్, క్లాక్, వెన్ డయాగ్రామ్స్, mathematical operations, missing number, ranking test, seating arrangement, dice and cubes. These are the topics in the reasoning. ఒక్కొక్కటిగా మనము ప్రాబ్లమ్స్తో మనం ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసాము. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఫిగర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ ద అబోవ్ స్పేస్. ఈ రెండు ఏ లాజిక్లో ఉన్నాయో, నెక్స్ట్ ఈ రెండు ఏ లాజిక్లో ఉంటాయో తెలుసుకోండి అంటున్నాడు. మనకేముంది ఇక్కడ, స్టార్ ఇక్కడ ఉంది, కానీ నెక్స్ట్ స్టార్ ఇక్కడ వెళ్ళింది అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇవి మూవ్ అవుతుంది. ఇవి ఈ డైరెక్షన్లో ఉన్నాయి, కానీ యాంటీ క్లాక్ వైజ్లో ఇట్లా తిప్పితే ఇది పైకి వచ్చింది. ఓకే, అంటే యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతున్నాయని మీనింగ్. ఇక్కడ ఈ రెండు యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే ఇక్కడ బ్లాక్ వస్తుంది. ఈ స్పేస్లో ఎక్కడ ఉంది బ్లాక్? ఇది లేదు, సో ఇది కాదు, ఇదన్నా ఇదన్నా. ఇది యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే ఇక్కడ వస్తుంది. సో ఈ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి ఒక్క దాంట్లోనే ఉంది. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ వర్డ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ వర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ వర్డ్. మూడవ పదానికి రెండవ పదం మొదటి పదానికి ఉన్న విధంగా సంబంధం ఉన్న ఎంపికను ఎంచుకోండి. అంటే షర్ట్ ఈజ్ రిలేటెడ్ టు అపియరల్. నెక్లెస్ దేనికి అంటున్నాడు? చొక్కా, వస్త్రానికి రిలేటెడ్ అయింది. హారం అంటే నెక్లెస్ దేనికి రిలేటెడ్ అంటున్నాడు. అంటే షర్ట్ మనము అదొక అపీరియల్, వస్త్రం. అదే నెక్లెస్ అనేది ఒకటి జ్యువెలరీ. చైనా, గోల్డా, జ్యువెలరీయా, నెక్క, అదొచ్చేసి జ్యువెలరీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్ హ్యాస్ బీన్ కంబైన్డ్ టు ఫార్మ్ దిస్ ఫిగర్. ఈ ఆకారాన్ని రూపొందించడానికి క్రింది ఆకారాల్లో ఏవి కలిపి వాడబడ్డాయి? ఏ స్క్వేర్, బి ట్రయాంగిల్, సి పెంటాగన్, డి వచ్చేసి సిలిండర్. ఈ రెండు దేని ద్వారా ఫామ్ అవుతాయంటే సిలిండర్ ద్వారానే ఫామ్ అవుతాయి. అంటే డి ఎక్కడ ఉంది? ఏలో ఉంది. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద సిక్స్త్ లెటర్ క్లస్టర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద ఫస్ట్ లెటర్ క్లస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద సెకండ్ లెటర్ క్లస్టర్ అండ్ ద థర్డ్ లెటర్ క్లస్టర్ ఈజ్ రిలేటెడ్ టు ద ఫోర్త్ లెటర్ క్లస్టర్. అంటే ఈ రెండు ఒక లాజిక్లో ఉన్నాయి. ఇక్కడ ఏ లాజిక్ పనిచేస్తుంది అంటున్నాడు. ఏమవుతుంది రాయండి ఒకసారి. OSULQT. O 15, S అంటే 19, U 21, L 12, Q 17, T 20. ఏమైందంటే -3. ఓకే, ఇది -2, ఇది -1. -3, -2, -1 లాజిక్లో వెళ్ళింది. ఇది చూసాము. IKL FIK, I 9, K 11, L 12, F 6, I 9, K 11. ఏమైంది? -3. ఓకే, -2, ఓకే, -1. సో ఈ లాజికే కరెక్ట్. సో మనకు ఏమిచ్చాడు? JTB రైట్ సైడ్లో ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్ వాల్యూ కనుక్కోమంటున్నాడు. J10, T20, B2 అంటే ఇక్కడ -3 చేసాము అంటే 13 అవుతుంది. ఇక్కడ -2 చేసాం అంటే ఇక్కడ 22. ఇక్కడ -1 చేసామంటే 3. M13, VC. MVC is the correct answer. A is the correct answer. Select the set in which the numbers are related in the same way as or the number of following sets. Operations ఇచ్చాడు. ఎగ్జాంపుల్ యాడింగ్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ ఎట్లన్నా చేయొచ్చు అన్నాడు. ఈ రెండు క్వశ్చన్స్ ఇచ్చాడు. దీని లాజిక్లో మనకు ABCDలో ఏ ఆప్షన్ సేమ్ లాజిక్ ఫాలో అవుతుంది ఈ రెండిట్లో అన్నాడు. సో
11 117 2 ఏమైంది చూద్దాం ఒకసారి. 117 రావాలి అనుకోండి. 11 స్క్వేర్ 121 మైనస్ 2 స్క్వేర్ ఏమైంది 4 అంటే మైనస్ చేస్తే ఏమైంది 117 అయింది. చూద్దాం ఇదే లాజిక్ దీనికి కూడా అప్లై చేసి చూద్దాం. 9 56 5 ఇచ్చాడు కదా. 9 స్క్వేర్ 81 5 స్క్వేర్ 25 తీసేస్తే 6 ఇది 7లో 2 పోతే 5 ఓకే 56 వచ్చింది. సో ఈ లాజిక్ కరెక్ట్. అంటే ఫస్ట్ నెంబర్ స్క్వేర్ చేయాలి, థర్డ్ నెంబర్ స్క్వేర్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు మిడిల్ నెంబర్ ఆన్సర్ వస్తుంది. సో ఏ ఆప్షన్ చూడండి 12 108 6 12 అంటే 144 12 స్క్వేర్ 6 స్క్వేర్ 36 సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది 8 ఇక్కడ 0 1 108 వచ్చింది. సో ఇదే లాజిక్ కరెక్ట్. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. In the given letter cluster traits, the letter cluster is particular trait or related following a certain logic. Study the given trait carefully and follow the given option. Select the trait that follows the same logic. అంటే ఏసిఈ ఇవ్వడి ఇచ్చాడు, బిడిఎఫ్ సిఈఎఫ్ ఇవనేవి ఒక లాజిక్లో ఉన్నాయి అంటున్నాడు. సేమ్ లాజిక్ ఇందులో కూడా ఫాలో అయింది అన్నాడు. ఈ రెండు లాజిక్ మనం తెలిసిన తర్వాత ఏబిసిడిలో ఏ లాజిక్ ఫాలో అవుతుంది కనుక్కోమంటున్నాడు. ముందు ఈ రెండు ఏ లాజిక్లో ఉన్నాయో తెలుసుకుందాం. ఏసిఈ బిడిఎఫ్ సిఈజి ఏమైంది ఏబి బిసి సిడి డిఈ ఈఎఫ్ ఎఫ్ తర్వాత జి అంటే ముందర నెంబర్ అనేవి వస్తున్నాయి. ఇది సెకండ్ లాజిక్ చూద్దాం. ఎస్యుడబ్ల్యూ టీవీఎక్స్ యుడబ్ల్యూవై ఎస్టీ టీ తర్వాత యు ఓకే ఇది కరెక్ట్. యువి వి తర్వాత డబ్ల్యూ డబ్ల్యూఎక్స్ ఎక్స్ తర్వాత వై ఓకే ఈ లాజిక్ మనకు అర్థమైంది. ఈ రెండు లాజిక్లో ఏబిసిడి ఆప్షన్స్లో ఏ దాంట్లో ఉన్నాయి ఏబిసి ఓకే సిడిఈ రావాలి ఇక్కడ. సో ఇది రాంగ్. కేఎల్ఎం ఓకే ఎంఎన్ఓ కరెక్టే ఓపిక్యూ. సో మనకు లాజిక్ అనేది ఇక్కడ సెట్ అయింది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనము సిడి ఆప్షన్స్ చూడాల్సిన అవసరం లేదు, ఆన్సర్లో ఒకటే రైట్ ఉంటుంది కాబట్టి. సో మనకు ఆన్సర్ వచ్చేసింది బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. K22P ఈజ్ రిలేటెడ్ టు M26N అంటే K22P అనేది M26Nకి లాజిక్ రిలేటెడ్గా ఉంది. ఇన్ ద సేమ్ వే O30L ఈజ్ రిలేటెడ్ టు Q34J ఇది కూడా సేమ్ లాజిక్లో ఉందన్నాడు. మనకు ఏం కనుక్కోమంటున్నాడు S36Hకి సేమ్ లాజిక్ అప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అంటున్నాడు. సో ఈ లాజిక్ ఏముందో ముందు తెలుసుకుందాము. K అంటే 11 22 P అంటే 16 ఓకే M 13 26 N 14 ఏమైంది +2 ఓకే +4 ఓకే -2 చూసాం. ఇట్లా ఇదే లాజిక్ సేమ్ ఇక్కడ కూడా ఉందేమో. O 15 30 L 12 Q 17 34 J 10 15 +2 ఓకే ప్లస్ అయింది, ఇక్కడ +4 అయింది ఓకే ఇక్కడ -2. సో ఈ రెండు లాజిక్ సేమ్ ఉన్నాయి అంటే దిస్ ఈజ్ ద లాజిక్. ఈ లాజిక్ యూజ్ చేస్తే మనము ది ఆన్సర్ని కనుక్కోవాలి. ఆర్ ఎస్ అంటే 19 38 హెచ్ అంటే 8 ఏమైంది ఇక్కడ +2 చేసాం అంటే 21 ఇక్కడ +4 చేసాం అంటే 42 ఇక్కడ ఏం చేసాం -2 చేసాం అంటే 6 యు 42 F6 అంటే U42F D is the correct answer. In a certain code 592 means grapes are sweet, 374 means I like oranges and 267 means oranges are sour. Which digit represents sour? సోర్లో ఏం డిజిట్ వస్తుంది అన్నాడు. సో మనకు ఈ రెండిట్లో ఏం కామన్ ఉన్నాయి 592 374 ఏం కామన్ లేవు. సో మనం ఈ రెండు చూసాం 374 267 అంటే ఈ రెండిట్లో 7 కామన్ ఉంది. ఏముంది ఐ లైక్ ఆరెంజెస్ ఆర్ సోర్ అంటే మనకేమో అర్థమైపోతుంది చూడండి ఇక్కడ 7 అంటే ఆరెంజెస్ అని. ఓకే 592 267లో ఏం కామన్ ఉన్నాయి 2 కామన్ ఉంది. గ్రేప్స్ ఆర్ స్వీట్ ఆరెంజెస్ ఆర్ సోర్ అంటే 2 అంటే ఆర్ 2 అంటే ఆర్. ఇప్పుడు సోర్ ఎక్కడ ఉంది మనకు 267
అంటే మనకు 2 అయిపోయింది, 7 అయిపోయింది. సో సోర్ అంటే 6. 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ విల్ రిప్రజెంట్స్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? 3, 13, 21, 27, 31. ఇట్లాంటి క్వశ్చన్స్లో మనం ముందు సబ్ట్రాక్షన్ చేద్దాం. ఎంత వస్తుంది? 10. ఓకే. ఇక్కడ ఎంత వస్తుంది? 7, 8. ఓకే. ఇక్కడ 6. 31లో 7 పోతే 4, అంటే -2, -2, -2 ఇట్లా వస్తుంది. అంటే -2 అంటే 2. 27 + 4 31. 31 + 2 33. సో 33 B is the correct answer. X driving goes 30 kilometers towards south. ఇది డైరెక్షన్ క్వశ్చన్. సౌత్ డైరెక్షన్లో 30 kilometers వెళ్ళాడు. ఓకే. ఆఫ్టర్ టర్నింగ్ రైట్, లెఫ్ట్ సౌత్ వెళ్ళేటప్పుడు రైట్ ఏమవుతుంది? ఇటు సైడ్ అవుతుంది. రైట్ టర్న్ తీసుకున్న తర్వాత 30 kilometers మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళాడు. ఓకే. టర్న్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ 20 kilometers అండ్ టర్న్ లెఫ్ట్ గో స్ట్రైట్ అగైన్ 30 kilometers. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఆఫ్టర్ టర్నింగ్ రైట్ గోస్ 30 kilometers. ఓకే. దాని తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడు, అంటే ఇట్లా ఎంత? 20 kilometers. మళ్ళీ ఏం చేశాడు? టర్న్ లెఫ్ట్. ఇట్లా పోయేటప్పుడు లెఫ్ట్ టర్న్ ఇదే కదా. ఓకే. ఇక్కడ 30 kilometers మళ్ళీ ఇట్లా వచ్చాడు. హౌ ఫార్ ఈజ్ ఎక్స్ ఫ్రమ్ ఇట్స్ స్టార్టింగ్ పాయింట్? స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎక్స్ ఎంత దూరంలో ఉన్నాడు? ఇదే కదా డిస్టెన్స్. 30 + 20 అంటే 50 kilometers. ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటే సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు స్టార్టింగ్ పాయింట్ నుండి, కానీ మనకు డిస్టెన్సే కనుక్కున్నాడు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. A clock shows the time of 4:30. If the minute hand needle point east, in which direction will the hour hand needle be? ఒక క్లాక్ తీసుకోండి. 12, 3, 6, 9. ఇక్కడ ఏమంటున్నాడు? 4, 5. మినిట్ హ్యాండ్ నీడిల్ పాయింట్ ఈస్ట్ అంటే 4:30 ఇదే కదా టైం. కానీ ఏమంటున్నాడు? మనకు యాక్చువల్గా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇవి యాక్చువల్ డైరెక్షన్స్. కానీ మినిట్ నీడిల్ వచ్చేసి ఏ డైరెక్షన్లో ఉంది? ఈస్ట్ డైరెక్షన్లో ఉంది. అంటే సౌత్ని ఈస్ట్ అనుకోండి అంటున్నాడు. అంటే క్లాక్ వైజ్లో ఒక పాయింట్ అనేది చేంజ్ అయింది. సో మనకు ఇది సౌత్ అవుతుంది, ఇది నార్త్ అవుతుంది, ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్ అవుతుంది. సో అవర్ నీడిల్ ఏ డైరెక్షన్లో ఉంది? ఇప్పుడు నార్త్ మరియు ఈస్ట్ ఈ రెండు డైరెక్షన్లో ఉంది. అంటే నార్త్ ఈస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏం లేదు, యాక్చువల్ డైరెక్షన్స్కి మార్చేశాడు డైరెక్షన్స్. సౌత్ని ఈస్ట్ అనుకోండి అంటున్నాడు. సో మనకు నార్త్ ఈస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. X percentage y means X is the daughter of Y. X at the rate Y means X is wife of Y. X dollar Y means X is brother of Y. X and Y means X is the father of Y. Based on the above information, which of the following expression indicate that K is the father-in-law of H? K is the father-in-law of H. First H ఏ ఆప్షన్ చూడండి. H at the rate P. At the rate అంటే H is wife of P అని రాయాలి. H is wife of P. ఓకే. అంటే P అనేది మేల్. $P P is brother of Y. P brother of Y. Y కాదు, L. P is brother of J. ఓకే. J and L. J is father of L. అంటే J is father of L. ఓకే. L percentage K. అంటే L is daughter of K. L is daughter of K. అంటే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు అవుతారు. ఈమె ఫీమేల్. డాటర్ అన్నాడు కాబట్టి ఫీమేల్. ఈమె K అనేది ఫీమేల్. మనకేమన్నాడు? K ఈజ్ ఫాదర్ ఇన్ లా ఆఫ్ హెచ్. ఇక్కడ ఫీమేల్ వచ్చింది, ఫాదర్ ఇన్ లా రాలేదు. ఒకటే లైన్లో ఉంది, ఫాదర్ ఇన్ లా కాదు. సో ఏ అనేది రాంగ్. సో మనకి ఇప్పుడు సి చూద్దాం. H at the rate J. at the rate అంటే H ఈజ్ వైఫ్ ఆఫ్ J. ఓకే. ప్లస్ $L అంటే J ఈజ్ బ్రదర్ ఆఫ్ L. J ఈజ్ బ్రదర్ ఆఫ్ L. ఓకే. L percentage K. L ఈజ్ డాటర్ ఆఫ్ K. L ఈజ్ డాటర్ ఆఫ్ K. ఓకే.
కే అండ్ పి. అండ్ అంటే కే ఈజ్ ఫాదర్ ఆఫ్ పి. కే ఫాదర్ ఆఫ్ పి అంటే వీళ్ళు ముగ్గురు ఏమవుతారు? బ్రదర్ అండ్ సిస్టర్స్ అవుతారు. కే అనేవాడు మేల్, ఓకే. ఫాదర్ ఇల్లా, హెచ్ ఈస్ ద ఫిమేల్, ఇతని మామ అవుతాడు. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ ఏ మీన్స్ ప్లస్, ఎస్ మీన్స్ మైనస్, ఎం మీన్స్ మల్టిప్లికేషన్, డి మీన్స్ డివిజబుల్, బి అంటే బ్రాకెట్, ఎఫ్ మీన్స్ క్లోజింగ్ బ్రాకెట్, దెన్ సాల్వ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. బి అంటే బ్రాకెట్ అన్నాడు కదా, సో బి 700. ఏ అంటే ప్లస్ 110, ఓకే. ఎస్ అంటే మైనస్ 90, ఎఫ్ అంటే క్లోజింగ్ బ్రాకెట్, ఓకే. డి అంటే డివిజబుల్, బి బి అంటే బ్రాకెట్ ఓపెన్, ఓకే, 9. ఎం మీన్స్ మల్టిప్లికేషన్ 10. ఎస్ అంటే సబ్ట్రాక్షన్ -10. ఎఫ్ అంటే బ్రాకెట్ క్లోజ్. ఫస్ట్ ఈ బ్రాకెట్ మొత్తం చేసిన తర్వాత ఈ బ్రాకెట్ తర్వాత డివిజబుల్ బై చేయాలి. 810 - 90 720 డివైడెడ్ బై 90 - 10 80. ఏమవుతుంది? 89 జా 72. సో 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Read the read the given statement and conclusion carefully, assuming that the information given in the statement is true, even if it appear to be at variance with commonly known facts. Decide which of the conclusion logically follows from the statement. ఇది స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ క్వశ్చన్స్. ఇందులో మనం 150-50-50 రూల్ అనేది యూజ్ చేసి ఆన్సర్ తెప్పిస్తాం. సమ్ గన్స్ ఆర్ మెటల్, సమ్ ఇచ్చాడు కాబట్టి 50-50. సమ్ మెటల్స్ ఆర్ లెదర్, ఓకే, 50-50. సమ్ లెదర్స్ ఆర్ పేపర్, 50-50. అన్నీ 50-50 ఇచ్చాడు కాబట్టి మనకు అన్ని పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి. ఇది పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. మనకు కంక్లూజన్ కూడా పాజిటివ్నే ఉండాలి. సమ్ గన్స్ ఆర్ నాట్ లెదర్స్, ఇది నెగిటివ్ స్టేట్మెంట్. సమ్ మెటల్స్ ఆర్ నాట్ పేపర్స్, ఇది నెగిటివ్ కంక్లూజనే. సమ్ పేపర్స్ ఆర్ లెదర్, ఇది పాజిటివ్. సమ్ పేపర్స్ ఆర్ నాట్ మెటల్స్, ఇది నెగిటివ్. సమ్ గన్స్ ఆర్ నాట్ లెదర్స్ కదా, సమ్ అంటే 50, నాట్ అంటే 100, ఓకే, 50-100, ఇది 50-100. సమ్ పేపర్స్ ఆర్ లెదర్, 50-50. సమ్ పేపర్స్ ఆర్ నాట్ లెదర్స్, ఇది 50, నాట్ కాబట్టి 100. ఏమైంది? 50-50గానే చేంజ్ అవుతాయి. ఇది నెగిటివ్, సో రాంగ్. బి కూడా రాంగ్, నెగిటివ్ స్టేట్మెంట్ రాకూడదు, పాజిటివ్ స్టేట్మెంట్ రావాలి. 50-50 ఉంది కాబట్టి రైట్. సమ్ పేపర్స్ ఆర్ నాట్ మెటల్స్, నెగిటివ్ స్టేట్మెంట్ రాదు. సో మనకు కంక్లూజన్ 3 ఓన్లీ ఫాలోస్. Only conclusion 3 follows. C is the correct answer. Two statements are given below, followed by the fourth conclusion given in the option. Find out which conclusion it's true based on the given statement. Statement ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు? A is equal to T greater than I greater than D. ఓకే, ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు, Q greater than M greater than J greater than T. మనకు ఈ రెండిట్లో కామన్ టీ ఒకటే ఉంది, సో టీ నుంచి మనము రాద్దాం ఈ ఆర్డర్. ఏ ఈజ్ ఈక్వల్ టు టీ అన్నాడు కాబట్టి మనకు టీ ఇక్కడ రాయండి, ఇది ఇటు సైడ్ రాయండి. టీ ఈజ్ గ్రేటర్ దాన్ జే, సారీ, టీ ఈజ్ లెస్ దాన్ జే, జే ఈజ్ లెస్ దాన్ ఎం, ఎం ఈజ్ లెస్ దాన్ క్యూ. నేను ఇటు సైడ్ నుంచి డైరెక్షన్ చూస్తున్నా. సో మనకు ఇందులో ఏది కరెక్ట్ అంటున్నాడు ఈ కంక్లూజన్స్లో? డి ఈజ్ లెస్ దాన్ క్యూ. డి సైడ్ నుంచి చూస్తే లెస్లోనే ఉండాలి క్యూ వరకు, ఓకే, అన్నీ లెస్లో ఉన్నాయి. ఏ ఫాలో అయింది. ఇంకా చూద్దాం, ఎం ఈజ్ లెస్ దాన్ ఐ. ఎం లెస్ దాన్ లేదు, గ్రేటర్ దాన్లో ఉంది, సో రాంగ్. ఐ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ. ఐ నుంచి చూస్తే క్యూ, కానీ అన్నీ లెస్ దాన్లో ఉన్నాయి, రాంగ్. ఏ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఏ క్యూ ఎప్పుడైంది? కాలేదు అస్సలు. సో మనకు ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రెఫర్ టు ద ఫాలోయింగ్ లెటర్స్, నెంబర్, సింబల్ అండ్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఇది క్వశ్చన్ ఇచ్చినాడు. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రెసిడెడ్ అంటే ముందర బై ద సింబల్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై కాన్సోనెంట్. అంటే నెంబర్ ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సింబల్, ఇక్కడ ఒక కాన్సోనెంట్ ఉండాలి, ఇట్లా ఉండాలి 3 కూడా. దెన్ సింబల్, నెంబర్, కాన్సోనెంట్. కాన్సోనెంట్స్ అంటే AEIOU కాకుండా వేరేవన్నీ కాన్సోనెంట్స్, ఇవి ఓవెల్స్. ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ నెంబర్ చూడండి. సో నెంబర్ ముందర సింబల్, ఓకే.
సింబల్, నెంబర్ తర్వాత కాన్సోనెంట్, ఇది ఒకటి. ఓకే రైట్. నెంబర్, సింబల్, కాన్సోనెంట్. ఓకే. నెంబర్, సింబల్, కాన్సోనెంట్. ఓకే, అంటే మనకు 3 వచ్చాయి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్? ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి కనుక్కోమంటున్నాడు. మనకు ఇట్లాంటి ఫిగర్స్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి కనుక్కోవడానికి ఫస్ట్ మనం నెంబర్స్ ఇవ్వాలి. 1 2 3 4 అంటే 4 2 జా 8. రెండు ఇట్లా కలిసినప్పుడు ఇక్కడ 8 ఉన్నాయి, ఇక్కడ 8 ఉన్నాయి. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి ఇట్లా, ఇట్లా ఒకటి, ఇదొకటి. సో 2 అంటే 8 + 8 + 2 18. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Students, this is our Telegram group, All Technical Railway Classes. Please join this so that you will get latest updates. Hope you guys have enjoyed my video lecture. ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్, ఆల్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. థ్యాంక్ యూ.